ఆలయ పూజారి సహాయం లేకుండా ఎంతటి స్థాయిలో ఉన్న భక్తుడైనా గర్భగుడిలోని శివుడిని దర్శించుకోలేని ఏకైక శివాలయము ఈ తిరుమణిక్కులిలోని వామనపురీశ్వర ఆలయము. మహావిష్ణువు వామన రూపములో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అతని గర్వాన్ని అంచాక తనకు సంక్రమించిన బ్రహ్మహత్య దోషము నుండి ఉపశమనం పొందడానికి బ్రహ్మచారిగా ఈ ప్రదేశానికి వచ్చి వామన అవతార చివరి దశలో శివుడిని ఆరాధించారు. వామనమూర్తి చిన్నవాడు కనుక శివుని విశ్వరూపం చూడలేరు కనుక మహాశివుడు చిన్న రూపాన్ని ధరించి విష్ణువు ఆరాధించడానికి వీలుగా ఒక చిన్న గొయ్యి లోపల కనిపించారు. తమిళములో మణి అంటే బ్రహ్మచారి, కులి అంటే గొయ్యి. అందుకే ఈ ప్రాంతాన్ని తిరుమణిక్కులి అని పిలుస్తున్నారు. దీనికి బ్రహ్మచారి కోసం చిన్న గొయ్యిలో కనపడ్డ శివుడు అని అర్థము. ఈ ఆలయంలో మహావిష్ణువు నిత్యము అదృశ్య రూపంలో శివుడిని పూజిస్తూ ఉంటారు. విష్ణువు నిరంతర పూజకి ఎటువంటి ఆటంకము కలగకుండా విష్ణువు యొక్క కోరిక మేరకు మహాశివుడు తన శివగణములో ఒకరైన కుబేర భీమరుద్రుణ్ణి ఇక్కడ కాపలాగా ఉంచారు. కుబేర భీమరుద్రుడు ఈ ప్రదేశములో ఒక రక్షిత తెరగా గర్భగుడిలో ఏర్పడి మహావిష్ణువు పూజకి ఎటువంటి ఆటంకం కలగకుండా చేశారు. గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా కుబేర భీమరుద్రుని చిత్రంతో కూడిన తెర అడ్డముగా ఉంటుంది. పూజారి మహాశివుడికి హారతి ఇచ్చి కుబేర భీమరుద్రుని అనుమతి తీసుకున్నాక తెర తీసి 2 నిమిషాలు మాత్రమే దర్శనానికి అనుమతినిచ్చి మళ్లీ తెర మూసివేస్తారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇదే ఈ ఆలయం యొక్క ప్రధాన ప్రత్యేకత. ఆ 2 నిమిషాల కాలంలో గర్భగుడిలోని దృశ్య రూపంలో గల శివుడిని, అదృశ్య రూపంలోని మహావిష్ణువుని ఏకకాలంలో దర్శించుకోవచ్చు. తిరు జ్ఞాన సంబంధ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. సద్గుణ సంతానం కోరుకునే భక్తులు ఈ ఆలయంలోని అంబుజాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి ఫలితాన్ని పొందుతున్నారు. ఈ ఆలయం తమిళనాడులోని కడలూరు పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో 49 శివక్షేత్రం శ్రీధర్ రాజుని టైప్ చేయండి.